ఒక అడవిలో ఒక రామచిలుక ఉండేది. ఆ రామచిలుక చాలా మంచిది. హాయిగా ఆడుతూ, పాడుతూ అందరితో కలిసిమెలిసి తిరిగేది. ఒకసారి ఒక కాకుల గుంపు ఆ అడవిలోకి చేరింది. అవి ఆహారం కోసం వెతుకుతూ ఉంటే ఈ రామచిలుక కనబడింది. మాకు ఈ అడవి గురించి ఏమీ తెలియదు. ఆహారం తినక చాలా రోజులయ్యింది. ఏవైనా గింజలు దొరికే చోటు చూపించగలవా అని అడిగాయి. రామచిలుక చాలా మంచిది కదా. అది కాకుల ఆహారం దొరికే చోటు చూపించింది. కాకులు సంబరంగా తిని సంతోషంగా ఆటలాడాయి, పాటలు పాడాయి. కాకులకు చిలుకకు పరిచయం బాగా పెరిగింది. ఒకరోజు కాకులు రామచిలుకతో, ఈ అడవికి కొంచెం దూరంలో ఒక ఊరుంది. అందులో ఒక మంచి మామిడికాయల తోట ఉంది. రా పోదాం అని పిలిచాయి. రామచిలుక సరే అంది. విషయం తెలిసిన మిగతా చిలుకలు, ఎందుకు ఆ కాకులతో అలా తిరుగుతావు? అవి చాలా దొంగవి. అందరినీ మోసం చేసి ఆహారం తిని పారిపోతూ ఉంటాయి. నీవు వాటి వెంట ఉంటే ఏదో ఒకరోజు ఆపదలో పడతావు అని మంచి మాటలు వినిపించాయి. చిలుక వాటి మాటలు వినలేదు. కాకులతో పాటు ఎగురుతూ తోటకు చేరుకుంది. అవి దొరికిన కాయలు గింజలు గబగబా తింటూ అరచి గోలగోల చేస్తున్నాయి. చిలుక కూడా ఒక మంచి మాగిన మామిడి పండు మీద వాలి కొరికి తినసాగింది. కాకుల గోలకు నిద్రపోతూ ఉన్న తోటమాలి లేచాడు. ఒక రాయి తీసుకొని కాకుల మీదకి విసిరాడు. కాకులకు ఇది అలవాటే కనుక రాయి తగలక ముందే దొరకకుండా ఎగిరిపోయాయి. చిలుకకి ఇది ఏమీ తెలియదు. హాయిగా పండు తింటూ ఉంది. తోటమాలి విసిరిన రాయి తగిలి కిందపడి దొరికిపోయింది. పంజరంలో బందీ అయ్యింది. చెడు సవాసం చేసినందుకు ఫలితం అనుభవించింది.